హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్న నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 64కి అయితే అందరికీ స్వాగతం గైస్. ఇవాళ డేట్ వచ్చేసరికి మనకు నవంబర్ 20, 2024, టైం వచ్చేసరికి 5:30 PM అయితే అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఇవి గైస్. ఫస్ట్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఇవాళ రెడ్మీ దగ్గర నుంచి ఇవాళ మన ఇండియాలో అయితే ఒక బడ్జెట్ ఎంట్రీ లెవెల్ 5G స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చింది, రెడ్మీ A4 అనే పేరుతో. సో ఇందులో మనకైతే స్నాప్డ్రాగన్ 4 Gen ప్రాసెసర్ అయితే ఉంటుంది, 6.78 inches LCD డిస్ప్లే తీసుకొచ్చారు. అంతేకాకుండా 5160 mAh బ్యాటరీ ఉంటుంది, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారనమాట. అంతేకాకుండా ఇందులో మీకైతే 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. కాకపోతే వీళ్ళు ప్రైజింగ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. 8499 తీసుకొచ్చారు బేస్ వేరియంట్, ఇది 9499 హై వేరియంట్ ప్రైస్ తీసుకొచ్చారనమాట. నవంబర్ 27 నుంచి మీరైతే పర్చేస్ చేయొచ్చు అమెజాన్లో అయితే. సో ఏంటి ఇంట్రెస్టింగ్ అంటే కనుక, సో బడ్జెట్లో మనకు 5G ఫోన్ అది కూడా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొస్తున్నారు వీళ్ళు. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే హానర్ దగ్గర నుంచి అనమాట. సో హానర్ 300 సిరీస్ అయితే త్వరలో అయితే తీసుకురాబోతున్నారు కదా. సో కాకపోతే ఇవాళ సో హానర్ 300 సిరీస్ ఒక డిస్ప్లే డీటెయిల్స్ అనేవి బయటికి రావడం అయితే జరిగిందనమాట. ఇది ఎవరు లీక్ చేయలేదు, ఇది అఫీషియల్ గా వాళ్ళు తీసుకొచ్చారనమాట. వీళ్ళైతే కర్వ్డ్ స్క్రీన్ లాగా అయితే చెక్ పెట్టేశారనమాట. వీళ్ళు ఫ్లాట్ స్క్రీన్, కంపాక్ట్ స్క్రీన్ తీసుకొస్తున్నామని చెప్పేసి ఇవాళ అఫీషియల్ గా చేయడం జరిగింది. వాళ్ళ CMO వాళ్ళు అయితే ఇవాళ ట్వీట్ చేశారనమాట. సో హానర్ 300 సిరీస్ లో మనకైతే ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. సో కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉండదని చెప్పేసి ఇవాళ కన్ఫర్మ్ అవడం అయితే జరిగింది. సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు ఫ్లాట్ డిస్ప్లే అంటే ఇష్టమా లేకపోతే కర్వ్డ్ డిస్ప్లే అంటే ఇష్టమా అనేది కామెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఓపో దగ్గర నుంచి అనమాట. సో ఓపో రేపు గ్లోబల్ గా అంతేకాకుండా ఇండియాలో కూడా అయితే ఫ్లాగ్షిప్ ఫోన్ అని తీసుకురాబోతుంది. అది కూడా కెమెరా సెగ్మెంట్ ఫ్లాగ్షిప్ ఫోన్ తీసుకొస్తున్నారు అనమాట. అదే అండి ఓపో Find X8 సిరీస్ అనమాట. కాకపోతే రేపు లాంచ్ అవుతుంది కదా, ఇవాళ అయితే దాని యొక్క ఇండియా ప్రైస్ అయితే లీక్ అవ్వడం అయితే జరిగింది అనమాట. సో బేస్ వేరియంట్ మనం ఓపో Find 8 సిరీస్ అయితే 65,000 నుంచి 70,000 వరకు అయితే చూడవచ్చు అనమాట. అంతేకాకుండా హై వేరియంట్ విషయానికి వచ్చేస్తే కనుక 90,000 అయితే ఉంటుంది. ఈ సిరీస్ లో మనం అయితే 2 మొబైల్స్ అయితే చూస్తున్నాం కంప్లీట్ గా. సో ఓపో Find 8 సిరీస్, అంతేకాకుండా ఓపో Find 8 Pro అనమాట. సో ప్రో వేరియంట్ మనకు 90,000 తీసుకొచ్చారు, బేస్ వేరియంట్ మనకైతే 65 నుంచి 70,000 అయితే ఉండొచ్చు అనమాట. సో రేపు అయితే లాంచ్ అవుతుంది గ్లోబల్ గా. మిగతా ఫ్లెక్స్ అన్ని కూడా రేపు మాట్లాడుకుందాం. సో ఇవాళ అయితే ప్రైస్ లీక్ అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే యాపిల్ దగ్గర నుంచి అనమాట. ఇది ఒక యాపిల్ యూజర్స్ కి, యాపిల్ లవర్స్ కి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో మన చాలా మందికి ఫోల్డబుల్ ఫోన్స్ అంటే ఏది గుర్తొస్తుంది? ఫస్ట్ గుర్తొచ్చింది మోటోరోలా గుర్తొస్తుంది, లేకపోతే హువాయి కావచ్చు, లేకపోతే ఇతర చిన్న చిన్న బ్రాండ్స్ అయితే గుర్తొస్తాయి కదా. ఇప్పుడైతే మనకు యాపిల్ కూడా వాళ్ళ ఫస్ట్ ఎవర్ ఫోల్డబుల్ ఫోన్ ని తీసుకొస్తుంది అనమాట. అది కూడా హారిజంటల్ గా ఫోల్డ్ చేసుకునే ఫోన్ అనమాట. మిగతా ఉన్న ఫోల్డబుల్ ఫోన్స్కి యాపిల్ వాళ్ళ ఫోల్డబుల్ ఫోన్స్కి అయితే చాలా చేంజెస్ చేస్తూ తీసుకొస్తున్నారు. బ్యాటరీ లైఫ్ కావచ్చు, హింజ్ కావచ్చు, స్క్రీన్ కావచ్చు, ఇలా చాలా చేంజెస్ చేస్తూ మనకైతే వాళ్ళ ఫోల్డబుల్ ఫోన్ తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి డేటా అయితే కనిపిస్తుంది అనమాట నెట్లో అయితే. ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అది కూడా కొంచెం ప్రీమియం ఉండొచ్చు, బట్ యాపిల్ దగ్గర నుంచి కూడా ఎట్టకెళ్ళం మనం అయితే ఫోల్డబుల్ సిరీస్ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే జియో దగ్గర నుంచి అనమాట. వీళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు ఇలాంటి ప్లాన్స్, ఎవరు అడుగుతున్నారు వీళ్ళని నన్ను అడిగితే కనుక, వీళ్ళని ఎవరు అడగకుండా కూడా వీళ్ళు చెత్త ప్లాన్స్ అయితే తీసుకొస్తున్నారని. ఈ ప్లాన్ తీసుకురావడం ఏందో కానీ ఉన్న ప్లాన్స్లో వాటి యొక్క ప్రైస్ డిక్రీజ్ చేస్తే అయిపోతుంది కదా. అయినా ఒక కొత్త ప్లాన్ తీసుకొచ్చింది ఇవాళ 6001 5G ప్లాన్. అది కూడా వోచర్ ప్లాన్ అనమాట. సో ఎవరైతే 5Gని మిస్ అవుతున్నారో, 5G మేము యూజ్ చేయలేకపోతామని బాధపడుతున్నారో వాళ్ళకి ప్లాన్ అనమాట. సో మీరు 1 year పాటు 601 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే కనుక, అది 1.5 GB లేదా 2 GB అయినా సరే మీరు రీఛార్జ్ చేసుకుంటే కనుక మీకు పర్ మంత్ మీరైతే అన్లిమిటెడ్గా అయితే 5G అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ మీరు 5G ప్లాన్ని రీఛార్జ్ చేసుకోకపోయినా సరే మీరైతే ఎగ్జిస్టింగ్ ప్లాన్తో మీరైతే వోచర్స్ అయితే వస్తాయి. 12 వోచర్స్ వస్తాయి 1 year పాటు. మీకు 1 వోచర్ని పర్ మంత్ మీరైతే ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి క్లెయిమ్ చేసుకుంటే కనుక మీరు అన్లిమిటెడ్ 5G అనేది పొందుతారనమాట. ఇయర్ మొత్తం కూడా మీరు జస్ట్ 601 రూపీస్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. ఇయర్ మొత్తం మీరైతే 5G డేటాని అయితే ఎంజాయ్ అయితే చేస్తారు.
ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే హెచ్ఎండి దగ్గర నుంచి అనమాట. హెచ్ఎండి మనకు సెప్టెంబర్లో అయితే హెచ్ఎండి ఫ్యూజన్ అనేది గ్లోబల్గా తీసుకొచ్చింది, కాకపోతే ఇండియాకి అయితే తీసుకురాలేదు కదా. ఇప్పుడు వీళ్ళైతే ఒక చిన్న పోస్టర్ లీక్ చేశారనమాట. వీళ్ళు కూడా తొందరలో వస్తున్నారని చెప్పేసి ఆ ఫోన్లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ మెన్షన్ చేశారనమాట. అదంటే సెల్ఫ్ రిపేరబిలిటీ అనమాట. అంటే మీరు సొంతంగానే ఏ షోరూమ్కి వెళ్ళకుండా మీరు రిపేర్ చేసుకోవచ్చు అనేది వీళ్ళు చెప్తున్నారు. పేరు వచ్చేసి హెచ్ఎండి ఫ్యూజన్ అనమాట. ఇంకా మిగతా డీటెయిల్స్ ఏమీ లీక్ కాలేదు. సో త్వరలో మనం హెచ్ఎండి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక కొత్త ఫోన్ అయితే చూడబోతున్నాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే వివో దగ్గర నుంచి అనమాట. సో వివో రేపు నవంబర్ 21 రోజు అయితే ఒక బడ్జెట్ మొబైల్ తీసుకురాబోతుంది. సో వివో Y300 5G మొబైల్ అనమాట. సో ఆ మొబైల్ యొక్క ప్రైజింగ్ అనేది వాళ్ళ లీక్ అవ్వడం అయితే జరిగింది. బేస్ వేరియంట్ మీకు అయితే 21,999 తీసుకొస్తున్నారు. హై వేరియంట్ వీళ్ళైతే 23,999 అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఇది సక్సెసర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. Y200 ఒక సక్సెసర్ మొబైల్ అనమాట. సో 3 కలర్స్ వీళ్ళు తీసుకొస్తున్నారు. 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. సో రేపు అయితే లాంచ్ చేస్తున్నారు. ఇవాళ అయితే ఈ మొబైల్ యొక్క ప్రైస్ అనేది బయటికి రావడం జరిగింది. బేస్ వేరియంట్ మీకు అయితే 21,999 అయితే తీసుకొస్తున్నారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఆండ్రాయిడ్ దగ్గర నుంచి అనమాట. ఏంటి ఆండ్రాయిడ్ ఉంటుందని చూస్తున్నారా? సో మొన్ననే మనకు రీసెంట్గా ఆండ్రాయిడ్ 15 స్టేబుల్ అయ్యే వర్షన్ అయితే వచ్చింది కదా. అది ఎండ్ అవ్వక ముందే మనకు సో ఆండ్రాయిడ్ 16 ఒక అప్డేట్ అయితే బీటా టెస్టర్స్కి అయితే వస్తుందన్నమాట కదా, యాప్ డెవలపర్స్ అందరికీ కూడా. సో జనవరి 2025 నుంచి మీకు అయితే ఈ బీటా టెస్టింగ్ అనేది అందరికైతే అవైలబిలిటీకి అయితే ఉంటుంది. సో ఆండ్రాయిడ్ 16 కూడా ఇప్పటి నుంచే బీటా టెస్టింగ్ అయితే మొదలైపోయాయి అనమాట. ఇందులో ఫోటో క్లిక్కర్ కావచ్చు, ప్రైవసీ పైన కావచ్చు, లేకపోతే హెల్త్ రికార్డ్స్ పైన ఇలా చాలా అప్డేట్ చేస్తూ వీళ్ళు తీసుకొస్తున్నామని చెప్తున్నారనమాట. సో మన త్వరలో 2025లో అయితే అతి త్వరగా అయితే మనం ఆండ్రాయిడ్ 16 అప్డేట్ అయితే మన మొబైల్స్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే యాపిల్ దగ్గర నుంచి అనమాట. సో యాపిల్ SE4 సిరీస్ కోసం మనము చాలా చూస్తున్నాం కదా. ఎందుకంటే యాపిల్ వాళ్ళ SE4 సిరీస్లో చాలా అప్గ్రేడ్ చేస్తూ బడ్జెట్ ఫ్రెండ్లో తీసుకొస్తున్న మొబైల్ అనమాట. కాకపోతే ఆ మొబైల్ యొక్క చిన్న లాంచ్ డేట్ అనేది నెట్లో అయితే చక్కర్లు కొడుతుంది అనమాట. ఏంటంటే కనుక ఇది మనకు 2025 మార్చ్లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నెట్లో అయితే న్యూస్లో అయితే కనబడుతున్నాయి. సో లాంచ్ అయితే కనుక చాలా మంచి విషయం. ఎందుకంటే మనకు బడ్జెట్లో ప్రీమియం ఫీచర్స్ అయితే వీళ్ళు అందించబోతున్నారు అనమాట. సో మార్చ్ 2025లో మనమైతే యాపిల్ దగ్గర నుంచి ఐఫోన్ SE4 సిరీస్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా టెక్ న్యూస్ ఎపిసోడ్ 64. మీకైతే నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.